క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. ఏది కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించినావు. మహిమ పరుతు నిన్నే సర్వగుణానికి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. అది మధురమైనది, అది మన జీవితాన్ని సూచిస్తున్న ప్రేమ. అటువంటి ప్రేమను అనుభవిస్తున్న మనందరం కూడా ఈ పరిశుద్ధ వివాహ మహోత్సవంలో మనందరం సంతోషంతో ప్రభువుని గణపరుస్తూ మహిమపరుద్దాం. చేరితి నిన్నే విరిగిన మనసుతో కారణమేది, నా మనవులు నీవు. చేరితి నిన్నే విరిగిన మనసుతో కారణమేది, నా మనవులు నీవు. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. ఇది నీ కారు బంగాల అనుబంధం, ఏదో విరాజా స్తుతి మహిమలు నీకే. నా యేసు రాజా ఆరాధన నీకే, తేజో విరాజా స్తుతి మహిమలు నీకే. నా యేసు రాజా ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. స్తోత్రం. ఆయన సింహాసనాన్ని మనకి ఇవ్వడానికి ఆయన సిలువను మోయక మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ పట్టణంలోనికి, ఆ దివ్యరాజ్యంలోనికి మనం నడిపించడానికి, దానికి అర్హులుగా మనం చేయడానికి ఈ లోకంలో ఆయన మనం సిద్ధపరుస్తూ మనం నడిపిస్తున్న మన దేవుని యొక్క మహిమను మహిమపరుస్తూ కొనియాడుదాం. నా ప్రతి పదములు జీవము నీవే,
వివాహం సంబంధించిన పాటను పాడదాం. కలిసిన మనసులు విరిసిన నవ్వులు కొనసాగించడానికి, కష్ట సుఖాలలో కలిమిలేములలో ప్రేమతో ఉండడానికి ఈ లోకంలో దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన యొక్క బోధలు ఎంతో అవసరమైనవి. ఈ కుటుంబం మనకి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క బోధలు, దేవుని యొక్క ఆశీర్వాదం ఎంతో అవసరం. అటువంటి అర్థాన్ని ఇచ్చే పాటను పాడితే దేవుని నామాన్ని మహింపరచుదాం. కొనసాగించుటకు, కష్ట సుఖములలో కలిమిలేములలో ప్రేమతో ఉండుటకు, కలిసిన మనసులు విరిసిన నవ్వులు కొనసాగించుటకు, కష్ట సుఖములలో కలిమిలేములలో ప్రేమతో ఉండుటకు, యేసే అవసరం, ఆయన బోధలు అవసరం, యేసే అవసరం, ఆయన బోధలు అవసరం, యేసే అవసరం, ఆయన బోధలు అవసరం, యేసే అవసరం, ఆయన బోధలు పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. అయినా ఈశ్వర్ధనరావు గారిని అలాగే తబితా గారులను మీరు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కుమారుల్లో 10వ సంతానమైనటువంటి యేసు రక్షణ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఆవిడ జీవితం అంతా కూడా మీ యొక్క సన్నిధి, మీ యొక్క కృప, మీ కాపుదల, మీ భద్రత తోడుగా ఉండుట కొరకై మీ సహాయం అందించి ఇంత వర్ణాన్ని అనుకూలపరచండి. అలాగనే నీ సేవకులు అందించబోతున్నటువంటి ద్వారా ఆయన మీ మాటలను అందించి బలమైనటువంటి మీ కార్యాలు వారి జీవితాల్లో మీరు జరిగిస్తారని 2వ అధ్యాయము 18 నుంచి చదువుకుందాము. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగ చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ముక్కలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటి మునకును స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడును గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను